హలో ఎవరివన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పెద్ది ట్రైలర్ రివ్యూ. పెద్ది ట్రైలర్ రిలీజ్ అయింది నిన్న, మనందరికీ తెలిసిందే. అసలు ట్రైలర్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఉంది, ట్రైలర్లో ఇంకోటి ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బ్యాక్డ్రాప్ ఈ ట్రైలర్ ఉంటుంది. అసలు బుచ్చిబాబు గారు, అరే బుచ్చిబాబు అన్న చాలా ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తుండు, ఓ రేంజ్లో చెప్తుండే ఏందని చెప్పి అనుకున్నా. కానీ ట్రైలర్ చూసినాక ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది కూడా తక్కువనే అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ గురించి మాట్లాడాలంటే రామ్ చరణ్ అన్న లుక్స్ అయితే మాత్రం నిజంగా అసలు మన ఫోన్లోనే ఇట్లా కనిపిస్తుందంటే రేపు పొద్దున్న 70mm స్క్రీన్ పైన కనుక చరణ్ అన్నని చూస్తే పిచ్చి లేస్తుంది. ఒక్కొక్కరికి పిచ్చి లేస్తుంది. ఒక లుక్ కాదు, ట్రైలర్లో 3 ఉన్నాయి క్యారెక్టరైజేషన్. ఒకటి క్రికెటర్, ఒకటి ఊర్లో క్రికెటరు, 2 కుస్తీ ఫైల్మన్, 3 రన్నింగ్ కూడా ఒకటి ఉంది. ఈ మూడిట్లలో చరణ్ అన్న లుక్స్ కావచ్చు, చరణ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ఈ దానికి పెట్టచ్చు మనం టికెట్ పైసలు. మెగాస్టార్ ఫ్యాన్స్ ఎవరైతే, మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, చరణ్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ చరణ్ అన్న లుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 క్యారెక్టర్ల ఐటీకి పెట్టవచ్చు టికెట్ పైసలు. స్టోరీ మనం ఆల్రెడీ బుచ్చిబాబు గారు మన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బుచ్చిబాబు అన్న విజయనగరం బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. ఓ బెల్లం ఫ్యాక్టరీలో చరణ్ అన్న పనిచేస్తాడు. అది అనేది స్టోరీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. చరణ్ అన్న ఈ స్టోరీని తీసుకొనికే, ఈ స్టోరీని ఈ రేంజ్లో ఎలివేట్ చేయడానికే చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఒక్క ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తిగానే కాకుండా ఆ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది, ఆ విలేజ్లో ఏం జరుగుతుంది, అసలు ఈ పెద్ది అనేటోడు క్రికెట్ ఎందుకు ఆడాల్సి వచ్చింది, కుస్తీ ఎందుకు కొట్లాడాల్సి వచ్చింది, రన్నింగ్లకు ఎందుకు పోవాల్సి వచ్చింది, ఒక్క ఎలిమెంట్స్ కాదు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 క్యారెక్టర్లు తగ్గట్టు అసలు చరణ్ అన్న బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. అది క్రికెటర్గా ఉన్నప్పుడు ఆ డ్రెస్ కావచ్చు, చాలా ట్రెండీ డ్రెస్సులు. అసలు చరణ్ అన్న లుక్సే నెక్స్ట్ లెవెల్. ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, ఆ ముక్కుకి పెట్టిన అది కావచ్చు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆ బ్యాటు, ఆ బ్యాగు, ఆ యాటిట్యూడ్, ఆ స్వాగు, అదొక డిఫరెంట్. కుస్తీ ఫైల్మన్ లుక్లు అయితే మాత్రం హనుమంతుని చూసినట్టే. కుస్తీ ఫైల్మన్ లుక్లో అయితే మాత్రం అసలు చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ చరణ్ అన్న అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్రీజర్ వచ్చినప్పుడే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది ఇట్లా చరణ్ అన్నని చూడంగానే. అరే ఏమన్నా ఉండ అసలు, ఆ లుక్ ఏంది, ఆ కండలేంది, ఆ బాడీ బిల్డింగ్ కావచ్చు, అంత ఈజీ కాదు. ఒక మూవీలో ఇన్ని క్యారెక్టరైజేషన్ చేసుకుంటా ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్కలాగా ఉండడం అంటే చాలా కష్టం. చరణ్ అన్న అయితే పానం పెట్టేసింది ఈ సినిమాకి, రక్తం పెట్టింది ఈ సినిమాకి. ఆ క్యారెక్టర్ల కోసం అయితే క్లియర్గా అనిపిస్తుంది. ఓన్లీ నేను ఆటకు ఓ డైలాగ్ కూడా ఉంది సినిమాలో, నేను అందరూ ఆడుతున్నాను అనుకుంటారు కానీ నేను పోరాడుతున్నా అని చెప్పేసి అన్నాడు. అంటే ఆ పోరాటం ఏందన్నది మనం సినిమా చూస్తే కానీ తెలియదు. బుచ్చిబాబు అని అయితే మాత్రం ఖతర్నాక్ ప్లాన్ వేసిండు. ఈ ఖతర్నాక్ ప్లాన్ ఏం చెప్పేశానంటే, బుచ్చిబాబు అన్న క్రికెట్ మనందరికీ తెలిసిందే, ఇండియాలో క్రికెట్కున్న క్రేజ్. ఫస్ట్ క్రికెట్ బ్యాక్డ్రాప్ తీసుకుంటూ క్రికెట్లో చరణ్ అన్న ఆడే షాట్లు చూస్తే నాకు తెలిసి మనకు ఒక ఏబీ డివిలియర్స్, ఒక మహేందర్ సింగ్ ధోని, ఒక సెహ్వాగ్, హిట్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హిట్టర్లు అందరినీ మిక్స్ చేస్తే చరణ్ అన్న ఆ క్యారెక్టరైజేషన్ అయితే డిజైన్ చేసింది. చాలా క్లియర్గా కనిపిస్తుంది ట్రైలర్లో. ఆ షాట్లు అసలు పిచ్చలేస్తుంది ఆ షాట్లు చూస్తే నాకు. అంటే చరణ్ అన్న ఈ రేంజ్లో కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోరు ఒకసారి మీరు. చాలామంది వచ్చి సినిమా గురించి అట్లెట్లా మాట్లాడుతారు ఏదో అది ఇదని చెప్పేసి, కానీ ఆ సినిమా కోసం ఆ హీరో వాళ్ళందరూ పడే కష్టాన్ని కూడా మనం చూడాలి. సినిమా యాజ్ ఏ సినిమా లవర్గా మనం చూసి అర్థం చేసుకునే చెప్పేటట్టుంటేనే చెప్పాలి, నోటికి ఏదో వస్తే చెప్పొద్దు సినిమాల గురించి. సో ఆ చరణ్ అన్న ఆ లుక్స్ మాత్రం అది నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత ఈ కుస్తీ ఫైల్ మంది ఏదైతే ఉందో నిజంగా అసలు ఆ బాడీ బిల్డింగ్లా కావచ్చు, నిజంగా ఇంటర్వ్యూలో చెప్పినట్టు నిజమైన కుస్తీ ఫైల్ మంది వచ్చారంట దానికి. ఏదో ఆర్టిస్టులు కాదు, నిజమైన కుస్తీ ఫైల్ మంది వచ్చి ఫైట్ చేసినందుకు చరణ్ అన్న చేతికి కూడా ఏదో దెబ్బ తగిలిందని అక్కడ కూడా చెప్పారు. అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఆ సీన్లు కూడా. ఈ క్రికెట్కి ఎంతైతే క్రేజ్ ఉంది ఇండియాలో, సేమ్ మనకి నార్త్ విషయానికి వస్తే కల్లా ఈ కుస్తీ, ఈ రెజ్లింగ్ కూడా అదే రేంజ్ ఇంపార్టెన్స్ ఉంది నార్త్లో. మన సౌత్లో కన్నా నార్త్లో ఎక్కువ రెజ్లింగ్. అది ఆ నార్త్లో ఈ రెజ్లింగ్ వెయిట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వస్తుంది పక్క. ట్రైలర్లో నాకు అర్థమైంది ఏంటంటే మాత్రం అన్ని లాంగ్వేజ్లను కవర్ చేయడానికి ఏవేవైతే కావాలో అవన్నీ కరెక్ట్ డిజైన్ చేసి సెలెక్ట్ చేసి పెట్టింది దానిలో ట్రైలర్లో. ఎవరి కోసం పోరాడుతుండు, ఆ రక్తాలు ఎందుకు కారుతున్నాయి, ఆ ఫ్యాక్టరీలో చాలామందిని బంధించి పెట్టారు, వాళ్ళని హింసించారు, అసలు దేనికోసం హింసించారు అనేది చాలా ఉంది. అంటే స్టోరీ అనేది ఎక్కడ కూడా రివీల్ చేయలే. ఈ 3 క్యారెక్టరైజేషన్ ఉంది, ఇవన్నీ ఇట్లా నడుస్తున్నాయి అనేది అయితే మాత్రం ఒక క్లారిటీ ఉంది. కానీ స్టోరీ మాత్రం ఎక్కడ రివీల్ చేయలే. ఈ ఇట్లుంటుందేమో సినిమా అన్నది అయితే మాత్రం ఆ స్టోరీ రివీల్ కాకుండా
చాలా కేర్ తీసుకుండు. ఇంకా పాటలు అయితే మాత్రం పాటల గురించి నేను చెప్పే అవసరమే లేదు మీకు. పాటలు చికిరి చికిరి కావచ్చు, రై 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 కావచ్చు, నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ అవి యూట్యూబ్ని షేక్ చేసిన సాంగ్స్ అవి. అదే ఇంకా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ గురించి మనం ఏం చెప్తాం ఇంత పాటలు వచ్చినాక. వీటి ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ట్రైలర్లో ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చేసి, అంటే ట్రైలర్ స్ట్రాంగ్ చేసి స్టోరీని వీక్ చేసే సిచ్యువేషన్ ఏడలేదు. ట్రైలర్ చాలా హుందాగా క్లారిటీగా తీసుకుని పోయిండు. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ కూడా ఫుల్ హైప్ ఇచ్చేసి థియేటర్లో కూర్చున్నాక ఆ స్టోరీని డౌన్ చేసే సిచ్యువేషన్ ఏడ క్రియేట్ చేయాలి. చాలా పర్ఫెక్ట్గా, చాలా పద్ధతిగా, చాలా నీట్గా ట్రైలర్ని అయితే కట్ చేసిండు. నాకైతే మాత్రం ట్రైలర్ ఏడ కూడా ఇంత కూడా ఓవర్ అనిపించలే. ట్రైలరు ఇంత కూడా ఏడ ఓవర్ అనిపించలే. జాహ్నవి కపూర్ కూడా ఆయన అంటే ఒక హీరోయిన్ ఏదైతే చాలామంది కామెంట్ చేస్తారు ఆమె కోసం అట్లుంది ఇట్లుంది అని చెప్పేసి. ఒక విలేజ్లో ఉన్న హీరోయిన్ విలేజ్ పిల్ల ఎట్లుంటుందో ఆమె అట్లనే ఉంది. ఆ స్టోరీకి ఎంత కావాలో ఆమె అంతనే చేసింది. మనం కూడా అంతే ఎక్స్పెక్ట్ చేయాలి. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్న అట్లా లేదంటే అది మన తప్పది. ఏంటంటే ఒక ఈ సినిమా కోసమే కాదు, వేరే ఏ సినిమా కన్నా సరే కూడా హీరో నుంచి కానీ హీరోయిన్ నుంచి కానీ మనం అక్కడ స్టోరీ ఏదైతే ఉందో అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టే స్టోరీ డిజైన్ చేస్తారు తప్ప నీకు నచ్చిన స్టోరీ డిజైన్ చేయరు. ఫస్ట్ అది మనం తెలిసి ఉండాలి మనకి. ఫస్ట్ అది సేమ్ ఈ సినిమాలో కూడా అదే ఉంది. జాహ్నవి కపూర్ ఆమె లుక్స్ కావచ్చు, ఆమె డెలివరీ కావచ్చు, ఒక ఊర్లో ఉన్న పిల్ల ఎట్లుంటుందో ఆమెను అట్లా ఆమె క్యారెక్టరైజేషన్, ఆమె కాస్ట్యూమ్స్ కావచ్చు, అన్నీ మస్తు డిజైన్ చేశారు. సినిమాలో చాలా డైలాగులు పేలుతాయి. ఇంకా ఇప్పుడు మనకి ట్రైలర్లో ఏమి ఎక్కువ అంత ఇది చేయలేదు, కానీ సినిమా రిలీజ్ అయినాక ఆమె లుక్స్ పరంగా కావచ్చు, ఆమె డైలాగుల పరంగా కావచ్చు చాలా పేలుతాయి. చాలా ట్రెండీ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది జాహ్నవి కపూర్ గారివి. ఇంకా బుచ్చిబాబు అన్న రైటింగ్, కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఆయన లుక్కే ఓవరాల్ మొత్తం మార్చేసిండు. అసలు జగపతి బాబు గారు ఆయన ఎంత ఓల్డ్గా చూపించిందంటే అంత ఓల్డ్గా చూపించిండు. ఆయనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. అట్ ద సేమ్ టైం శివరాజ్ కుమార్ గారు కుస్తీ ఫైల్మాన్కి మరి ఆయన వస్తుందా, లేకపోతే ఆయన చరణ్కి వస్తుందా, ఆయనకు చరణాన్ని కుస్తీలు నేర్పించే కోచా ఏందో తెలియదు, కానీ ఆయనది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు అయితే మాత్రం ఇప్పుడు ట్రైలర్లో గట్టి సౌండ్ ఇచ్చేసి సినిమాలు వీక్ చేయకుండా ట్రైలర్లో ఎంత మ్యూజిక్ అవసరమో, ఎంత సౌండ్ అవసరమో అదే ఇచ్చుకుంటా చికిరి చికిరి బ్యాక్గ్రౌండ్ ఆడాడ వాడుకుంటా చాలా కూల్గా అయితే మాత్రం ట్రైలర్ని తీసుకుని పోయిండు. అంటే ఎక్కడ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేసి ఓవర్గా ఇష్టానుసారం కొట్టేసి ఇట్లా చేయకుండా ఎంత అవసరమో స్టోరీకి, ట్రైలర్కి ఎంత అవసరమో అంతే ఇచ్చుకుంటా చాలా డీటెయిల్గా అయితే తీసుకుని పోయిండు. నాకు ట్రైలర్ చూసినాక అర్థమైంది ఏంటంటే ట్రైలర్లో మీరు చూసింది ఇంతే. ట్రైలర్ ఇట్లుందంటే రేపు పొద్దున్న స్క్రీన్లు వెలగాల్సిందే. చరణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈసారి చరణ్ కొట్టే సౌండ్ అన్ని లాంగ్వేజ్లు వినబడుతుంది. గుర్తుపెట్టుకోండి మీరు. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అని ఒక్క దిక్కించి కాదు, అన్ని లాంగ్వేజ్లు వినబడతాయి చరణ్ కొట్టే దెబ్బ. చరణ్ కొట్టే బాల్ అన్నీ 6లో పడతాయి ఈ సినిమాతోని. నాకు తెలిసి బుచ్చిబాబు అన్న కూడా డైరెక్టర్గా చాలా పెద్ద పేరు వస్తుంది. అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ట్రైలర్ కూడా కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచింది. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు వస్తుందా June 4th అని చెప్పేసి. వీడియో మీకు ఎట్లా అనిపించిందో, నా రివ్యూ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.